ములుగు జిల్లాలో నరసింహస్వామి ఆలయం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అక్కడ విగ్రహం మనిషి వాళ్ళే మెత్తగా ఉంటుందట. తెలిసే ఉంటుంది అందరికీ. ఇప్పుడు మీకు చూపిస్తున్నది తెలంగాణలోనే చాలా మోస్ట్ పవర్ఫుల్ దేవుడు ఎవరైనా ఉంటే నరసింహస్వామి. ఓకే, లెట్స్ గో. మల్లూరు చూశారు కదా ఇక్కడ ఎలా ఉందో వాతావరణం. ఎక్కడ చూసినా కానీ సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్రత్యేకంగా బొమ్మలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ ఎంతో పెద్ద గుట్ట పైన ఈ నరసింహస్వామి వారు వెలిచారనమాట. ఎంతటి వారైనా సరే ఆ గుట్ట ఎక్కి దర్శనం చేసుకోవాల్సిందే. ఇంకా ఈ నరసింహస్వామి ఆలయం వద్ద కళ్యాణం జరుగు సమయంలో మాత్రం ఎంతో హడావుడిగా ఉంటుంది. చాలా పెద్దగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ నరసింహస్వామి చాలా పవర్ఫుల్. స్వయంభూగా వెలిచారు కాబట్టి నరసింహస్వామి అంటేనే చాలా పవర్ఫుల్. అందులోని ఇక్కడ మనిషి వాళ్ళే మెత్తగా ఉంటారన్నమాట. ఇక చూసారా, దర్శనంకి వెళ్ళాలంటే మాత్రం మనం ఇక్కడ నుంచి దాదాపుగా కొండపైకి మెట్ల ప్రాంతం నుంచి వెళ్ళాల్సి వస్తుంది. చూశారు కదా మెట్లు ఎంత పైకి ఇలా ఉన్నాయో, పైకి ఉంటాయి మెట్లు. అదే మెట్లుని పక్కన రాడ్డు సహాయంతో పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే చాలా హైట్గా ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది పైన వచ్చేసి మండపం అనమాట. ఈ మండపం అనేది ఏంటంటే స్వామివారికి అసలైన విగ్రహం వద్ద ఏర్పాటు చేశారన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వామివారికి అసలు రూపం దర్శనం కూడా ఒక్కొక్క సమయంలో చూపిస్తారు. మిగతా సమయంలో స్వామివారికి వచ్చేసి ఆ విగ్రహాలు వస్త్రధారణ ఉంటుందన్నమాట. ఇక్కడ నరసింహస్వామి వారితో పాటు ఇక్కడ చింతామణి జలపాతం అనేది చాలా పవర్ఫుల్ అనమాట. ఇక మనకి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటంటే ఇక్కడ రాళ్ళు ద్వారా పెడితే ఇల్లు కట్టే అవకాశం ఉంటుందట. ఓకే, మనకు వచ్చేసి ఇక్కడ చాలా రకరకాల గాజులు, స్వీట్ ఐటమ్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అంతే, అది కూడా గుట్ట పైకి పట్టుకొచ్చి అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ చాలా బొమ్మలు విపరీతంగా ఉంటాయి. అసలు ఎంతైనా కానీ ఒక తెలంగాణ వాతావరణం మాత్రం ఇక్కడ బాగా కనపడుతుంది. తప్పనిసరిగా మీరు విజిట్ చేయాల్సిందనమాట. ఎందుకంటే ఎన్ని రకాల స్వీట్ ఐటమ్స్ ఉంటాయో అన్ని రకాల స్వీట్ ఐటమ్స్, కొత్త కొత్త ప్రసాదాలు ఇక్కడ కనపడతాయి అన్నమాట. మనకి మిగతా కాశీదారాలు ఇవంటే ఇవన్నీ కామన్గానే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాతావరణం మాత్రం ఎక్కడ కూడా వెహికల్స్ ఉండవు అన్నమాట. నడుచుకుంటూ వెళ్తూ ఉంటేనే ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. చూసి తప్పనిసరిగా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. ఎందుకంటే ఇక్కడున్న వాతావరణం అట్లాంటిది అన్నమాట. ఏకంగా గుట్టపైనే ఇక్కడ దేవుడు ఉంటారన్నమాట. మనకి ఇక్కడ చూసుకుంటే చాలా ఐటమ్స్ ఉంటాయి. లేడీస్కి కానీ జెంట్స్కి కానీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి అన్నమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళే ప్రదేశం. మీరు కూడా తప్పనిసరిగా చూస్తే కామెంట్ చేయండి.